హాయ్ ఫ్రెండ్స్, మనము ఈరోజు వీడియోలో పోర్ట్రేట్ని ఎలా డ్రా చేయాలి గ్రాఫ్ సహాయంతో. దీన్ని గ్రాఫ్ అంటారు లేదా గ్రిడ్స్ అని కూడా అంటారు. ఈ పద్ధతిలో మనం చాలా ఈజీగా పోర్ట్రేట్ని డ్రా చేయొచ్చు. ఇది చాలా మంచి టెక్నిక్ అన్నమాట. ఏదైనా పోర్ట్రేట్ని డ్రా చేయాలంటే మనము ఈ గ్రిడ్స్ సహాయంతో యూజ్ చేయొచ్చు. ఇప్పుడంటే ఎల్సిడి ప్రొజెక్టర్లు అన్నిటిని యూజ్ చేస్తూ పోర్ట్రేట్ని డైరెక్ట్గా డ్రా చేస్తున్నారు. అలా కాకుండా మనము ఏదైనా ఫోటోని తీసుకొని దాన్ని గ్రాఫ్ లైన్లో ఏమో డ్రా చేసి దాన్ని మనం తర్వాత ఏమో ఎన్లార్జ్ చేయడము జరుగుతుంది. దాన్ని మీరు ఎంత సైజులోనైనా కావాలంటే అంత సైజులో ఎన్లార్జ్ చేసుకొని దాన్ని పెద్ద సైజులో మనం పోర్ట్రేట్ డ్రా చేయొచ్చు. రీసెంట్గా ఏంటంటే టెక్నాలజీ యూజ్ చేస్తూ ప్రొజెక్టర్స్ అవి యూజ్ చేస్తూ కూడా ఈ పోర్ట్రేట్ డ్రాయింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈరోజు మీకు ఏంటంటే వివేకానంద పోర్ట్రేట్నేమో గ్రాఫ్ సహాయంతో ఎలా డ్రా చేయాలనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అందువలన చూడండి, చూసి నేర్చుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వాటికి కంపల్సరీగా మీకు రిప్లై ఇస్తాను. చూడండి, చూసి నేర్చుకోండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో వివేకానంద పోర్ట్రేట్ని ఎలా డ్రా చేయాలి, అదేంటంటే గ్రిడ్స్ సహాయంతో లేదా దీన్నే గ్రాఫ్ అని కూడా అంటారు. ముందుగా మనం వివేకానంద ఫోటోకేమో గ్రాఫ్ డ్రా చేయాలి. గ్రాఫ్ అంటే సమానమైన స్క్వేర్ బాక్స్ వచ్చేటట్టు డ్రా చేసుకోవాలి, పైన నిలువుగా అడ్డంగా. దాన్నే మనం తర్వాత ఏమో మనం డ్రాయింగ్ షీట్ పైన అయితే డ్రాయింగ్ షీట్ పైన, లేదా క్యాన్వాస్ పైన అయితే క్యాన్వాస్ బోర్డు, లేదా వేరే ఎక్కడైనా వాల్ పైన అయినా సరే మనము ఇలాగే ఈ ప్రాసెస్లోనే వీటిని డ్రా చేయడం జరుగుతుంది. ఇక డ్రా చేసేటప్పుడు ఏంటంటే మనం ముందుగా ఆ స్పేస్ ఎంత ఉందో చూసుకొని ఆ స్పేస్ దాన్ని ఎంత డ్రా చేయాలి, ఆ పోర్ట్రేట్ ఎంత రావాలి అనేది మనం చూసుకోవాలి. తర్వాత నేను చూడండి, ఇక్కడ చార్ట్ పైన ఉండే స్పేస్ బట్టి 2 సెంటీమీటర్స్ బాక్సెస్ వచ్చేటట్టు నేను ఇక్కడ డ్రా చేయడం జరిగింది. అదే మీరు డ్రా చేసేటప్పుడు అది స్పేస్ పెద్దదైతే సెంటీమీటర్లు లేదా ఇంచెస్లో కూడా తీసుకొని మెయిన్ స్క్వేర్ బాక్స్ వచ్చేటట్టు చూడాలి. ఇది పోర్ట్రేట్ డ్రాయింగ్ చేయడంలో ఒక టెక్నిక్, స్కిల్. ఇలా డ్రా చేయడం చాలా ఈజీ కూడా. మెయిన్ ఏంటంటే మనం ప్రతిదాన్ని అబ్జర్వ్ చేసి చెయ్యాలి. ఎక్కువ మంది పోర్ట్రేట్ డ్రా చేసేటప్పుడు ఇలాగనే డ్రా చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ కూడా మిస్టేక్స్ జరగకుండా పోర్ట్రేట్ యాజ్ ఇట్ ఈజ్గా డ్రా చేయడం అవుతుంది. అందువలన మీరు డ్రా చేసేటప్పుడు ఎక్కడ ఏది కూడా చిన్న తేడా లేకుండా గ్రాఫ్ కరెక్ట్గా వచ్చేటట్టు బాక్సులు డ్రా చేయండి. ఆ తర్వాత ఈ డ్రాయింగ్ అనేది మొదలు పెట్టండి. గ్రాఫ్ ఎప్పుడు కూడా లైట్గానే ఉండేటట్టు డ్రా చేసుకోండి, ఎందుకంటే తర్వాత మనము దాన్ని అరేంజ్ చేయాలి కాబట్టి. చూడండి, నేను వివేకానంద పోర్ట్రేట్ పైన పెన్నుతో గ్రాఫ్ కొట్టా, ఎందుకంటే పెన్సిల్ లైన్స్ అయితే కనిపించదు కదా అని పెన్తో గ్రాఫ్ డ్రా చేశాను. ఆ పైన మళ్ళీ 1 2 3 4 అనేసి నెంబర్స్ కూడా వేసాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ ఉండకూడదు అనేసి. అలాగే సేమ్ మీరు కూడా చేసి ఈ డ్రాయింగ్ షీట్ పైన కూడా అలాగే నెంబర్స్ వచ్చేటట్టు వేసుకోండి. చూడండి, ఇక్కడ నేను ఏ నెంబరు ఏ బాక్స్లో ఏదైతే ఉందో అలానే ఇక్కడ వచ్చేటట్టు వివేకానంద పోర్ట్రేట్ని డ్రా చేస్తున్నాను.
ఇంకో విషయం ఏంటంటే ఇది డ్రా చేసేటప్పుడు హెచ్బి పెన్సిల్ కానీ 2B పెన్సిల్ కానీ లైట్ పెన్సిల్స్నే యూజ్ చేయండి. మీరు పెన్సిల్ షేడింగ్ చేద్దాం అనుకుంటే డార్క్ పెన్సిల్స్ని యూజ్ చేయండి. లేదా పెయింటింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం కంపల్సరిగా 2B హెచ్బి పెన్సిల్స్నే యూజ్ చేసి డ్రా చేయండి. ఈ పోర్ట్రేట్ డ్రా చేసేటప్పుడు గ్రిడ్స్ కంపల్సరిగా కరెక్ట్గా స్క్వేర్స్ వచ్చేటట్టే చూడండి. ఏ బాక్స్లో ఏ పార్ట్ వస్తుందో అలానే డ్రా చేయండి. లేదంటే బాక్స్ చిన్న తేడా వచ్చినా సరే కన్ను ఒక దగ్గర, ముక్కు ఒక దగ్గర, పెదాలు ఒక దగ్గర వస్తుంది. వచ్చిన తర్వాత ఫిగర్ మొత్తం తేడా వచ్చేస్తుంది. పోర్ట్రేట్ డ్రా చేసేటప్పుడు ఇవి చాలా అబ్జర్వ్ చేస్తూ డ్రా చేయాలి. ఇక్కడ చూడండి, నేను ప్రతి పార్ట్లో కూడా ఎక్కడ ఏమొస్తుంది ఏంటి అనేది అబ్జర్వ్ చేసి డ్రా చేశాను. మీరు కూడా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ డ్రా చేయండి. పెన్సిల్ డ్రా చేసేటప్పుడు మెయిన్ మనం ఎప్పుడు కూడా లైట్గానే డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది, పెన్సిల్ లైన్స్ లైట్గా ఉంటే చిన్న మిస్టేక్ జరిగినా ఎరేజ్ చేయడం ఈజీ అవుతుంది. కానీ పోర్ట్రేట్ డ్రా చేసేటప్పుడు ఫ్రీ హ్యాండ్లో డ్రా చేయడం చాలా మంచిది. అది ఇంకొకటి ఏంటంటే దానివలన మనలో ఉండే స్కిల్, టాలెంట్ కనిపిస్తుంది. మీకు ఇది చెప్పడానికి ఏంటంటే ఇది వన్ టైప్ ఆఫ్ టెక్నిక్. పోర్ట్రేట్ డ్రా చేయడంలో ఇదొక రకం టెక్నిక్. మీరు ఈ టెక్నిక్ నేర్చుకుంటారనే ఉద్దేశంతో మీకు ఇది చెప్పడం జరిగింది. చూడండి, ప్రతి బాక్స్ లైన్ దగ్గర ఏ పార్ట్ వస్తుంది, పోర్ట్రేట్ ఉండే పేపర్ పైన, తర్వాత మనము డ్రా చేసే పేపర్ పైన సేమ్ లైన్స్, ఏ లైన్ దగ్గర ఏ పార్ట్ వచ్చిందో అదే లైన్ దగ్గర ఈ పార్ట్ వచ్చేటట్టు డ్రా చేస్తున్నాం. అందువలన మనకి కొద్ది కూడా తేడా లేకుండా డ్రాయింగ్ యాజ్ ఇట్ ఈజ్గా నీట్గా బాగా వస్తుంది. మీరు ఇది ట్రై చేయండి. చూడండి, అయిపోయిన తర్వాత ఎప్పుడైతే అవుట్లైన్ డ్రాయింగ్ కంప్లీట్గా అవుతుందో తర్వాతనే దీన్ని షేడింగ్ డ్రా చేయండి, షేడింగ్ చేయండి. షేడింగ్ చేసేటప్పుడు అది కూడా ఎక్కడ ఎలాగుంది ఏంటనేది అబ్జర్వ్ చేస్తూ చేయండి. మీకు ఈ పోర్ట్రేట్ డ్రా చేయడంలో ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.
you.